మంచైనా చెడైనా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటేనే ఎవ్వరం ఒక్కో సెల్లుతుంది. అది ఊరి ముచ్చటైనా, పట్నం ముచ్చటైనా, లేకపోతే రాష్ట్రం ముచ్చటైనా పెద్ద మనుషులంతా కూర్చొని మాట్లాడుకుంటేనే మంచిగుంటుంది. అందుకే కావచ్చు నెలకు 2 మాటల ముఖ్యమంత్రి సారు, మంత్రులు అంతా కలిసి కూర్చొని ఎట్లెట్లా ఎగిరబెట్టాలి, ఏం కథ అని ఆలోచనలు చేస్తుంటారు. అదే కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటుంటారు. ఇట్లనే శుక్రవారం తెలంగాణ కేబినెట్ మీటింగ్ నడిచింది. మరిగా సార్లు ఏమేం నిర్ణయాలు చేసిర్రు, ఏం కథో చూద్దాం పార్రి. పథకాలన్నీ ఎగురబెట్టాలి, పబ్లిక్ ను ఖుషియేటట్టు చూడాలి అని ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇంకా మంత్రులు అంతా కలిసి కూకొని బాగా చెప్పే మాట్లాడుకున్నారు. సార్లంతా సెక్రటేరియట్ల కేబినెట్ మీటింగ్ పెట్టుకొని గట్టి నిర్ణయాలు చేసిర్రు. అన్నేమో గాని మల్లోపాలి పట్నంలో గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెద్ద పెద్ద పేరు మోసిన కంపెనీలతో పెట్టుబడులు పెట్టాలి అని నిర్ణయం చేసిరట. డిసెంబర్ 7, 8, 9 ఈ 3 రోజులు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 జాతర చేస్తారట. దేశాల నుంచి అందరిని పిలుస్తారట. ఇక అదట్లుంటే పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టేనికే భూములు కేటాయించాలని, భూములు లేక ఎక్కడ ఇల్లు కట్టుడు ఆలస్యం కావద్దని సార్లు ఆలోచన చేసిరాట. ఇక లోపల ఏవే ముచ్చట్లు నడిచినో మంత్రి పొంగులేటి సారే చెప్పుకొచ్చిండు చూడురే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారు 2 గంటలకి. ఆ ప్రారంభించిన తర్వాత అదే 2 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలన్నది ఈ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఈసారి డిసెంబర్ 7, 8, 9 3 రోజులు ఈ సమ్మిట్ ని తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ థీమ్ తో దీన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇక పథకాల ముచ్చట్లు, ప్రాజెక్టుల ముచ్చట్లే కాకుండా రాజకీయం ఎట్లెట్లా నడుస్తుంది, లీడర్లు ఏమేమి మాట్లాడుతున్నారు అనే దాని మీద కూడా కేబినెట్ లో చర్చ పెట్టిరాట. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అని సొంత పార్టీల మీదనే సీఎం సార్ మస్తు నారాజ్ అయిందట. అందరేమో గాని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ ఎవ్వారం కూడా కేబినెట్ లో చర్చకు వచ్చిందట. మునుగోడును ఎలుగులో చేసేందుకు సాలిని పైసలు ఇస్తున్నాం, బిల్లులన్నీ ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ఉంటుంది, మరి ఏమిటికి తాపగోపాలి రచ్చకెక్కుతాడు అని పెద్ద సారు గట్టిగానే మాట్లాడినట. పార్టీ లైన్ దాటితే చూసుకుంటా ఊకోం అని హెచ్చరికలు చేసిండు. మరి అంత చూస్తా అంటే ఈసారి తెగేదాకా పోయేటట్టే ఉన్నది పంచాది అని అనుకుంటారు చాలా మంది. ఇంకో ముచ్చట ఏంటంటే ఓటర్ లిస్టులు సగబెట్టే కార్యంలో చాలా మంది లీడరు లాపర్వ చేసిరని, పెద్దగా పట్టించుకుంటలేరని కూడా మాట్లాడినట ముఖ్యమంత్రి. అన్నట్టు బయట దేశాలకించి వచ్చే మందు ఉంది కదా, అంటే ఫారెన్ బ్రాండ్లు, దాని రేట్లు పెంచాలని కూడా కేబినెట్ నిర్ణయం చేసిరట. అట్లనే హైదరాబాద్ పబ్లిక్ గోదావరి నీళ్లను తీసుకురానికి హడ్కో నుంచి అప్పు తీసుకొని పనులు చేపియాలని ఆలోచన చేసిరట. ఇట్లా 3-4 గంటల సేపే నడిచింది కేబినెట్ మీటింగు. మరిగా చూడాలే సార్ల ముచ్చట్లు ఎట్టెట్ట ముంగడబడతాయో. రాష్ట్రాన్ని ఎలుగుల చేసుడంటే అంతరాల మీద అంతరాలు బిల్డింగ్లు కట్టించుడు మాత్రమే కాదు, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టించుడే కాదు, పబ్లిక్కు అన్ని సౌలతులు చేయాలి, రోడ్లు వేయాలి, బస్సులు వేయాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి. ఇట్లా దేనికి లోటు లేకుండా చూస్తేనే దాన్ని అభివృద్ధి అంటారు. ఇంకో ముచ్చట ఏంటంటే పబ్లిక్కు ఆపద వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా పోయి వాళ్ళ తిప్పలంతా పోగొట్టాలి. అందుకే ఇగో ఏపీ సర్కారు చూడు ఏం చేసిర్రు. నిన్ని అలా అగ్గితేవుడు కూడా ఆగమాగమే చేస్తుండు. సుర్రుమంట జాలు బర్రుమని కాలిపోతుంది. అందుకే ఇగో అగ్గిదేవుణ్ణి ఆగబట్టనికే గట్టి ఎగిరమే చేసిర్రు ఏపీ సర్కారోళ్ళు. మంటలు అంటుకుంటున్నప్పుడు మనుషుల పానాలు కాపాడనీకే, ఆస్తులు కాపాడనీకే గిట్ల ఏక్ మంటలార్పే బండ్లను రంగంలోకి దింపిర్రు. బేస్తారం నాడు సీఎం బాబు సారు అమరావతికి పోయే కొత్త రోడ్లు చాలు చేసే కదా, అగో ఆ కొత్త రోడ్ల మీదనే కొత్తగా చాలైనే గీ మంటలార్పే బండ్లు. ఇక మంటలార్పే బండ్లంటే కుయ్యా మూత మోగించుకుంటా గంట కొట్టుకుంటా ఉరికే పాత రకం బండ్లు కావు, పెరిగిన టెక్నాలజీకి తగ్గట్టు తయారైన బండ్లు. అది చూడుర్రి బుడ్డగా ఎంత ముద్దుగున్నాయో బండ్లు, చూడనింకే చిన్నగానే ఉన్నాయి గాని ఎంత పెద్ద మంటలనైనా మంతరించి సల్లగా చేస్తే అట రోబోల తీరుగానే జుమ్మ నీళ్లు కొట్టుకుంటా ముంగటికి పోతనే ఉంటాయట. అట్లనే మంటలార్పే డ్రోన్లు కూడా కొనుక్కొచ్చిర్రు. ఒక్కో బండి కాడ నిలబడి ఎట్లెట్లా పని చేస్తుంది, ఏమేం చేస్తుంది చెప్పుర్రి అని సీఎం సారు ఆఫీసర్లను అడిగి అన్ని తీరా తెలుసుకుండు. పెద్ద ఆఫీసర్లు పెద్ద సార్కు మొత్తం వివరమంతా చెప్పుకొచ్చిర్రు. పక్కపోంటే హోం మంత్రి అనితక్క కూడా ఉన్నది. ఇక టెంక సార్ పచ్చజెండా ఊపి కొత్త బండ్లను చాలు చేసిండు. 25 పెద్ద బండ్లు, 20 చిన్న బండ్లు, ఎసొంటి జాగలకైనా పోయి మంటలార్పే ఇంకో 13 బుడ్డ బండ్లను చాలు చేసిర్రు. 33 కోట్లతోని 65 మంటలార్పే బండ్లను కొనుక్కొచ్చిర్రు ఏపీ సర్కారోళ్ళు. పోత ఈగిన్ని బండ్లను కూడా కొనుక్కొస్తారట.
ఇయాల రేపు మంటలు అంటుకున్నాయంటే చాలు జప్పన సల్లాడతలేవు. అంత బుగ్గిపాలయ్యేదాకా మంటలార్పే బండ్లు అక్కడికి చేరుకుంటలేవు. అందుకే ఆల్చం కావద్దు, అందరికీ అందుబాటులో ఉండాలి అన్నట్టు గీ తీరుగా కొత్త బండ్లు కొనుక్కొచ్చిర్రట. ఏమైనా ఏపీ సర్కారోళ్ళ రువ్వడి చిన్నగా లేదు పొర్రి, రోజుకో కొత్త ఇగరం చేస్తుర్రు అని అనుకుంటుర్రు పబ్లిక్. తెలంగాణలో జెండా పండుగ రోజు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. సర్కార్ పెద్ద పండుగ లెక్క పేరంటం పెట్టి పంచబోతుంది అని మన పటాస్ వార్తలలో చెప్పుకున్నాం కదా. అగో ఆ రేషన్ క్యారెట్ ఎట్లుంటుంది ఏం కథ అని మచ్చుకు ఓ శాంపుల్ క్యారెట్ పట్టుకొచ్చినాం. మరిగా కొత్త క్యారెట్ నజరు ఎట్లా కొడుతుంది ఏం కథ అనేది అంతా చూసి క్యారెట్ల ముచ్చట మీద ఎవ్వరు ఏమన్నారో అట్లా వేసుకున్నద్దాం పర్రి. తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇన్నొద్దులు అరిసే మందం ఇంతింతలాగు బొక్కులుండే కదా, వాటిని పక్కకు వారేసి ఈ స్మార్ట్ క్యారెట్లను తెస్తుంది మన సర్కారు. చూడు రే ఎట్లున్నాయా, అచ్చం ఏటీఎం కారెట్ సైజుల జేబుల వట్టితట్టే ఉన్నాయి కదా. ఇక ఈ కారెట్ల ముందు బాజు రేషన్ కారెట్ నెంబర్ తో పాటు కుటుంబ పెద్ద పేరు ఇంకా రేషన్ షాప్ నెంబర్ ఉంటది. పైన ఎడం బాజు సీఎం రేవంత్ సార్ ఫోటో, కుడి బాజు కూపన్ల మంత్రి ఉత్తమ్ సార్ ఫోటో ఉంటది. ఇక ఈ కిందున్న క్యూఆర్ కోడ్ అనే ఉంది అంత ఇకమతు. దాన్ని స్కాన్ చేస్తే ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ నెలల రేషన్ తీసుకురు అనేది అంతా తెలుస్తుందట. ఇక వెనకమర్లకు తిప్పితే ఏ ఊరు, ఏ మండలం, ఏ జిల్లా అనే వివరాలు ఉంటాయి. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఈ కారెట్ తోని దొంగదంతా చాలా వరకు బంద్ అవుతుందట. పాస్పోర్ట్లు, నోట్ల కాగితాల ఎసొంటి ఇకమతి వాడిరో అసొంటి ఇకమతి వాడి తయారు చేశారట ఈ కారెట్లను. అందుకే ఈ కాంచి ఒగల సరుకులు ఒగలు తీసుకుపోవుడు, జనం పేరు చెప్పి డీలర్ తప్పదీసుడు అనే ముచ్చట్లన్నీ బంద్ అవుతాయట. మొత్తానికి సర్కారు ఇచ్చే సరుకులు జనాలకే దక్కాలే అని కార్యం ముంగటేసుకుర్రు. ఈ కేవైసీ చేపించుకున్న అందరికీ జెండా పండుగ నాడు అందిస్తారట ఈ కొత్త రేషన్ కారెట్లు. ఇక కారెడి ముచ్చట ఇట్లుంటే వీటి మీదేసిన ఫోటోల మీదనే ఇప్పుడు మస్తు గరం అవుతురు పువ్వు పార్టీ వాళ్ళు. ఒక్క మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్న ఈ పథకంలో 5 కిలోల బియ్యం సెంటర్ వాళ్ళు ఇస్తున్నారు. 1 కిలో మాత్రమే రాష్ట్ర సర్కారు ఇస్తుందట. మరి ఇలా మీ ఖర్చు ఎక్కువ ఉందా మా ఖర్చు ఎక్కువ ఉందా చెప్పురి. లెక్కకైతే ప్రధానమంత్రి మోడీ సార్ ఫోటో వేయాలి, అంతేగాని మీ ఫోటోలు ఎట్లా వేసుకుంటారు అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సార్ వకీల్ పాయింట్ తీసిండు. ఎంతసేపు మీ ఆలోచన శిలల మీద పేర్లు ఉండాలి, శిలా పలకాల మీద పేర్లు ఉండాలి. ఒక ఆయనేమో పాస్బుక్ ఇస్తే పాస్బుక్ మీద ఫోటో పెట్టుకోవాలనుకుంటాడు, ఇంకొక ఆయన రేషన్ కార్డు ఇస్తే రేషన్ కార్డు మీద ఫోటో పెట్టుకోవాలనుకుంటాడు. ఏం ఆలోచన అనేది మీరు ఒకసారి ఆలోచించండి. అన్నం పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారిని కనీసం బొమ్మ పెట్టకుండా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నారు. 1 కిలో ఇచ్చిన మీ బొమ్మల్ని, రంగురంగుల బొమ్మల్ని పెట్టుకోవడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ రేషన్ కార్డు మీద ఒక్కొక్కరికి 5 కిలోలు ఇచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టుకోవడానికి మీకున్న అభ్యంతరం ఏందనేది నేను ఈ సందర్భంగా సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఈ ఒక్కసారే కాదు, అటు మల్కాజిగిరి ఎంపీ ఈటల సారిగిన గిట్టనే గరవైండు. ₹90 మావైతే 10 పైసలు మీవి. మరి తెలిసిగిన మీ ఫోటోలు ఎట్లేస్తారని కోపానికి వచ్చిండు గిట్లా. కొత్త రేషన్ కార్డులు ఇంకా బంచుడే కాలేదు, అప్పుడే ఫోటోల మీద పంచాయతీ రాజుకుంది. మరి ఈ ముచ్చట మీద సర్కారోళ్ళు ఏమంటారో ఏమో గాని జెండా పండుగ నాడు 33 జిల్లాలలో పంచుడు కార్యం చాలు చేయాలి, రేషన్ కార్డుల పంపకంలో రికార్డు కొట్టాలన్నట్టు చూస్తుంది. మరిగా శనివారం సందే పంపకాలు చాలా అవుతున్నాయట. ప్రజలారా మీ కార్డులు మిస్ కాకుండా తీసుకునే ఉపాయం చేయరు మరి. ఊకే వీళ్ళను వాళ్ళనేనా జర్ర మా దిక్కు కూడా చూడుర్రి సారు అని మా బీసీ మహిళక్కలు ఇట్లా అనుకున్నారో లేదో, వాళ్ళ కోసం కూడా సపరేట్ పథకం పెట్టింది మన తెలంగాణ సర్కారు. అదే కుట్టు మిషన్ల పంచే కార్యం. అయితే బేస్తారం నాడు సచివాలయం మంత్రి పొన్నం సారు మిషన్లు వంచుతున్నాము అందరూ తయారు కండ్రి అని చెప్పనుండే కదా. అగో మిషన్ల కోసం ఏమేం కాయిదాలు కావాలి, ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి అనే ముచ్చటోడు పట్టుకొచ్చిన ఆలస్యం చేయకుండా చూడుర్రి. ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు పెట్టుకోవాలనుకుంటున్న బీసీ అక్కలారా ఈ ముచ్చట మీకోసమే. జరంత సౌండ్ పెద్దగా చేసుకుని నూరి. ఈ నెల 15వ తారీఖు సంది వచ్చే నెల 15వ తారీఖు దాకా కుట్టు మిషన్లకు దరఖాస్తు పెట్టుకోమని చెప్పి మన సర్కారు చెప్పినుండే కదా. అవుగా మిషన్ల దరఖాస్తుకు ఏమేం కావాలంటే మొదలు అప్లికేషన్ పెట్టుకుంటోళ్ళ వయసు 18 నుంచి 55 నడుమనే ఉండాలన్నట. అదిగిన నిరుద్యోగులే. అట్లనే ఏడాది ఆమ్దాన్ ఊర్లో పొంచి ఉంటోళ్ళకైతే 1,00,000. ఇక పట్టణాలలో ఉండేటోళ్ళకైతే 2 లక్షలకు మించొద్దు. ఇక కాగితాల ముచ్చట్లకు వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, పాస్పోర్ట్, వీటితో పాటు బ్యాంకు పాస్బుక్. ఇక ఈ కాగితాలన్నీ తయారు పెట్టుకొని ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. అయితే మరి దరఖాస్తు పెట్టుకుంటోళ్ళ సంఖ్య 1000 దాటి లక్షలలో ఉండే అవకాశం ఉంటది కదా. మరి అలా మొదగాలు ఎవరికి ఇస్తారు ఏం కథ అంటే అది కింద చెప్తున్నాం. వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, వికలాంగులు, ఇంకా మిషన్లు ఆల్రెడీ గుట్టుడు వచ్చిన వాళ్ళు, ఇగో వీళ్ళకు మాత్రమే దబ్బిన సెలెక్ట్ చేసి మిషన్లు ఇస్తారట. అట్లా అని చెప్పి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది దరఖాస్తు
దరఖాస్తు పెట్టుకుందాం, అందరికందరం మిషన్లు కొడదామని అనుకోకురు సుమా. ఒక్క ఇంటికి ఒక్క మిషనేనాట. మొత్తానికి 12,000 రూపాయలు విలువ చేసే ఆటోమేటిక్ మిషన్లు రాష్ట్రం అంతటా అందియబోతుంది మన సర్కారు. 119 నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి 1000 మిషన్లు. మరలా మీ కిస్మత్ ఏ పాటు ఉందో ఇక దరఖాస్తు చేసుకొని చూసుకోరు మరి. కాంగ్రెస్ పార్టీలో ఎంత స్వేచ్ఛ ఉంటుందో అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇదే మాట ఆ పార్టీ లీడర్ సాబులు కూడా చాలా మాటలనే చెప్పిర్రు. అందుకే ఎవ్వళ్ళంతలా వాళ్ళు పుర్సత్గా వాళ్ళకు నచ్చింది మాట్లాడుతుంటారు. ఇట్లనే బేస్తారం నాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీలను పేరు తీయకుండా ఏవేవో మాటలు అన్నాడట. మరి ఆ మాటలు నిజంగానే అన్నాడా లేకుంటే సార్ మనసుల మాట ఏందో ఒక్కసారి అరుచుకొని వద్దాం పార్రి. అరే ఈ రాజకీయం చల్లగుండా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఏం మాట్లాడిన సుతం వేస్తలేరు కదా ఆ పార్టీ పెద్దలు. మైకుల ముంగడికొచ్చి ఏదైనా అంత్య కథం అట్లంటాడా ఇట్లంటాడా అని చెప్పి మస్తు గరం అవుతురు పెద్ద సార్లు. ఇంతకు ముచ్చటేందంటే బేస్తారం నాడు రాజగోపాల్ అన్న ఓ సభలో మాట్లాడుకుంటా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను అన్యాయం చేస్తుర్రు, చాలా దిక్కుల వాళ్ళని పట్టించుకోవట్లేరు, అంతా బయటకించి వచ్చిన లీడర్ సాబుల హంగామనే నడుస్తుంది, నికార్ సైన్యంలోకి నీడ లేకుండా పోయింది, అందరినీ సమానం చూడాలి అన్నట్లు మాట్లాడుకొచ్చింది కదా. ఒక ముచ్చట మీద ఏంది సారు గట్టన్నారాట, అసలు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండరా లేరా అని అడిగితే ఏమన్నాడు చూడు రే. కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనే ఉంటా. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. అది నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, ఒక ఎమ్మెల్యేగా సగటు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే చూడలేక మాట్లాడినా. అది కూడా తప్పేనా? అసలు తెలంగాణ వచ్చినాక ఉద్యమకారులను నికాసైన కార్యకర్తలను పట్టించుకుంటలేరు, గదడినా గంతే అని చెప్పుకొచ్చిండు. ఇంకేమన్నాడో చూడురి. అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. ఇంటిరా మన సర్కారు మన కథ, ఇక బయటలతో మనకేమక్కెరా అనేది రాజగోపాల్ అన్న అంటున్నమాట. వీడికే ఆగలే, కొందరు లీడర్ సాబుల ముచ్చట ముంగటేసుకొని ఇంకో జోలి ఎలదీసిండు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు పదవులలో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయొద్దు. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు, తప్పులేదు, వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళనే అంచివేస్తాము, అగౌరవపరుస్తాం, అవమానిస్తాం అంటే మంచి పద్ధతి కాదు అని చెప్పిన. ఎమ్మెల్యే సార్ గిట్లా అండో లేదో అటు చెయ్యిపాటి పెబ్బ మహేష్ అన్న దిగ్గున లేచిండు. ఏదన్నా ఉంటే మాకు చెప్పాలి, లేకుంటే క్రమశిక్షణ కమిటీ కన్నా చెప్పాలి. అంతేగాని పార్టీ గురించి సర్కారు గురించి ఏడబడతాడా ఎట్లా పడతా అట్లా మాట్లాడతామంటే కుదరదు. ఈ ముచ్చట్ల ఎంత టొల్లైనా ఇచ్చిపెట్టే ముచ్చటే లేదు. అవసరమైతే హైకమాండ్కి చెప్పైనా కంట్రోల్లో పెట్టిస్తాం అన్నాడు. మరి ఈ ముచ్చట ఎట్లా చల్లబడుతుందో ఏమో గాని రాజగోపాల్ అన్నకు మంత్రి పదవి అటకెక్కిన కాంచి ఏం మాట్లాడినా సుత పెద్ద రగడనే అవుతుంది పో అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. పటాస్ న్యూస్ నడిమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వాళ్ళను వీళ్ళను హీరోలు స్టార్లు అని నెత్తిన పెట్టుకుంటుంటారు. కానీ లెక్కకైతే నియతగా పనిచేసే సర్కార్ ఆఫీసర్లే పబ్లిక్ పాలిట నిజమైన హీరోలు. ఇవాళ రేపు నియతగల సర్కార్ ఆఫీసర్లు ఎక్కడున్నారమ్మా అని రాగాలు తీసేరు ఉన్నారు. లంచాల కోసం బళ్ళకింత చేతులు పెట్టేటోళ్లే కాదు, పబ్లిక్ కోసం మనసు పెట్టి పనిచేసే మంచి ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇక అసొంటి ఆఫీసర్ ముచ్చటగిది చూడురి. సార్ నువ్వు పబ్లిక్ ఎట్లా గుండెలలో పెట్టుకుర్రు. వారేవా చూస్తున్నారులా, మంచిగా పనిచేసే ఆఫీసర్లకు పబ్లిక్ దగ్గర నుంచి దొరికే సత్కారం అట్లుంటది. మరి సార్ వచ్చిండని బాట పొడుగుతా పూలు చల్లిర్రు, డప్పు సప్పులతోని ఊళ్ళో దొరికిపోయిర్రు, ఆఖరికి కాలు గినగా అడిగిర్రు. సార్ ఎవరో అందరికి తెలిసే ఉంటది, మన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి సారు. వీళ్ళంతా ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దరి పంచాయతీ దైగూడలుండే కోలాంగ్ గిరిజనులు. ఇక కలెక్టర్ సార్ పుణ్యాన దైగూడల 17 మందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయట. తొలుత ఇండ్లు కట్టనికి జాగ లేదన్నారట, గాని కలెక్టర్ సారే జాగను కేటాయించి మరి ఇండ్లు కట్టించే ఈగురని చేసిండు. అంతేకాదు ఊళ్ళో అన్ని తీర్ల సవలతులు చేపిస్తాని మాటిచ్చిండట. తాగే నీళ్లకు ఓ బోరింగ్ కూడా వేయించుడు. ఈ కులాం గిరిజనులకు ఏ తిప్పలున్నా కడుపులో పెట్టుకొని చూసుకుంటాని మాటిచ్చిండట. అందుకే ఆ అడవి బిడ్డలు సారును ఈ తీరుగా గుండెలా పెట్టుకుర్రు.
అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటంటే ఇన్నొద్దులు కొలాం గూడెమని పిలుచుకున్న ఈ గూడానికి కలెక్టర్ సార్ పేరు మీద రాజర్షి సార్ గూడెమని పేరు పెట్టుకుర్రు. ఇక పబ్లిక్ చూపించిన ప్రేమకు సార్ కూడా మస్తు మురిసిపోయాడు. ఆ సంబురంలో పేదోళ్ళకి ఇంకో 10 ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మాట ఇచ్చినట. అక్క చెల్లెళ్లకు కుట్టు మిషన్ ట్రైనింగ్, గిరిజనులకు మేకలు, పాడి పశువులు, చదువుకున్న పొలగాళ్లకు కొలువులు పెట్టిస్తానని మాట ఇచ్చినట. ఇట్లా పబ్లిక్ మనసెరిగి పని చేస్తుండు కాబట్టే కలెక్టర్ సార్ మీద గీ తీరుగా గౌరవం చూపిస్తున్నారు పబ్లిక్. ఇంకో ముచ్చట ఏంటంటే కల్లా కపటం తెలవని అడవి బిడ్డలకు ఎవరైనా నచ్చితే మాత్రం వాళ్ళు మనసులోనే గురి కట్టుకుంటారు అని అనుకుంటారు. ఈ ముచ్చట చూసిన పబ్లిక్ అన్నిటికి మించి ఓ ఊరుకు కలెక్టర్ సార్ పేరు పెట్టుకున్నారంటే మస్తు గొప్ప ముచ్చటనే. ఈ సార్ లెక్కనే అందరు కలెక్టర్లు పబ్లిక్ మనసులను గెలుచుకునేటట్టు పనిచేస్తే ఎంత మంచిగా ఉంటుందో కదా. ఏ మానదేవుడో ఏమో ఆగమాగమే చేస్తుండు. అప్పులోనికి కిస్తీలు కట్టినట్టే ఉన్నది మానదేవుని కథ. అప్పుడింత ఇప్పుడింత ఈఎంఐ కట్టినట్టే చేస్తున్నాడు. బంగాళాఖాతంలో గడబిడ అంటుర్రు, ఋతుపవనాలు రువ్వడి మీదకి వచ్చినాయి అని అంటుర్రు. ఆయన కూడా వరుణుడు రాను రాను అంటుండు. పక్క రాష్ట్రాలలో పొరక కొడుతుండు కానీ మన దిక్కు మాత్రం మహారాజు మస్తు సతాయిస్తుండు. అందుకే రోజుకో తీరుగా పబ్బతి పడుతుర్రు అయ్యగారులు. ఇక చూడుర్రి, కొత్త అల్లుడిని ఇంటికి రమ్మని బతిలాడినట్టే ఉన్నది వానదేవుని వ్యవహారం చూస్తుంటే. అరే ఎక్కడెక్కడనో తిరుగుతుండు, ఎక్కడెక్కడనో కొట్టుకుపోతున్నాయి కానీ మన దిక్కు మాత్రం అసలు మల్లుతలేడు. మొన్న తెలంగాణ సర్కారోళ్ళు నాగార్జున సాగర్ కట్టకాడ 108 మంది అయ్యగారులతోని పెద్ద యాగం చేపించిర్రు. సీఎం సారే పోయి తీరొక్క తీర్ల పబ్బతి పట్టిండు. ఇక ఇప్పుడు ఏపీలో కూడా వానల కోసం పూజలు గట్టిగా అవుతున్నాయి. అందరినీ చల్లగా చూసే ఆ బెజవాడ దుర్గమ్మ సన్నిధిలా ఘనమైన పూజలు చేసిర్రు. కృష్ణమ్మ ఒడ్డున నడుములోతు నీళ్ళల్లో మునిగి అయ్యగార్లు వానల కొరకు వరుణయాగం చేసిర్రు. గంగల కూసోని ఆకాశ గంగా కురవాళ్ళని పూజలు చేసిర్రు అయ్యగార్లు. ఎల్లినోలో ఉన్న మా దిక్కు మాత్రం మంచిగా వానలు పడాలే, వానదేవుడా కరుణించు అని మొక్కులు మొక్కిర్రు. ఇక బంగాళాఖాతంలో బగ్గ గడబిడ అవుతుంది, వానలు పడతాయి అని మొగుల ఆఫీసర్లు చెప్తుర్రు గాని అన్ని తుప్పిరి వానలే పడుతున్నాయి. దూపగొని ఆహురమంటున్న షేన్లు శెల్కలను తడిపేటట్టు, రైతన్నల మోకాలల్లో సంతోషం నింపేటట్టు ఆయమన్న వానలు అసలే పడతలేవు. పక్క రాష్ట్రాల నుంచి వరదొచ్చుడుతోని ప్రాజెక్టులు జర్ర కలకలలాడుతున్నాయి గాని అక్కడ కూడా పరిస్థితి మన లెక్కనే ఉండుంటే మాత్రం బండలు తేలి బావురమంటుండే అన్నట్టు జూరాల ప్రాజెక్టు కాడ కర్ణాటకకేంచి వచ్చే వరద తక్కువైందట. అందుకే గేట్లు బంద్ చేసిర్రు. అక్కడ గేట్లు బంద్ చేసిర్రు అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ కు నీళ్లు బంద్ అయినట్టే. 2-3 దినాలల్లా గేట్లెత్తుతారు కావచ్చు, పాతాల గంగ పరవళ్ళు దొక్కుతుంది కావచ్చు, చూడనీకే పోవచ్చు అని అనుకుంటుర్రు చాలా మంది. కానీ ఈసారి శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకునుడు జర్ర కష్టమే అనిపిస్తుంది. మరిగా చూడాలే ఏమైతుందో, మన పూజలకు వానదేవుడు కరుణిస్తాడో లేదో. నమ్మి గెలిపించుకున్న జనాలకు ఎంత సేవ చేసినా తక్కువే అని అనుకునే లీడర్ సాబులు నిన్నీయల్లా చాలా తక్కువ అయ్యిర్రు. ఎట్లా అంటే గెలిచినామంటే కథం, ఇక జనాలను పట్టించుకోకుండా వాళ్ళ పనుల వాళ్ళు ఉంటున్న నాయకులు ఎందరో ఉన్నారు. కానీ ఆ సత్యసాయి జిల్లాలో ఉన్న మడకశిర ఎమ్మెల్యే మాత్రం అట్లా కాదు. కుర్చీలో కూసోబెట్టినందుకు జనాలను ఎప్పుడూ ఏదో ఒక తీరుగా అరుచుకుంటూనే ఉన్నాడు. సత్యసాయి జిల్లా మడకశిర ప్రజలు మంచి అదృష్టవంతులు ఉన్నారు బా. ఎట్లంటే అక్కడి ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న పనితనం అట్లుంది. మరి నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉందని తెలిస్తే కథం వెంటనే చేసి పడేస్తుండు. ఇగో ఇట్లనే ఇప్పుడు నీళ్ళిచ్చే ఉపాయం చేసిండు. వానలు పడక సాగు నీళ్ళకే కాకుండా తాగు నీళ్ళకు సుతా బగ్గ తక్లీఫ్ అవుతుంది కదా. అవోగా నీళ్ళ తిప్పలో చూసిన ఎమ్మెల్యే సొంత పైసలు పెట్టి 10 కొత్త వాటర్ ట్యాంకర్లను తెప్పించిండు. మొత్తం 27 లక్షల రూపాయలు తన సొంత జేబులకెంచి తెప్పించిన బండ్లాటి ఇవి. ఇక వచ్చిన బండ్లను కలెక్టర్ సార్తో కూడి చాలు చేసిండు. జెండా ఊపి రైట్ అంటుంటే గూడ్స్ రైలు గంగ పోయినట్టు బండ్లన్నీ లైన్ కట్టినాయి. గిట్లా అటెనక తానే స్వయంగా ఓ వాటర్ ట్యాంకర్ ఎక్కి బండి నడిపిండు. ఇట్లా నడుపుకుంటూ వాల్మీకి సెంటర్ దాకా పోయిరాట. ముంగట నియోజకవర్గంలో ఎక్కడ నీళ్ల తిప్పలు ఉండదు, ఆ తీర్లా అందరూ పనిచేయాలి అని సిబ్బందికి ఆర్డర్ వేసిండు. ఇక బండ్లన్నీ ర్యాలీ తీసినట్లు వస్తుంటే అక్కడి జనాలంతా కళ్ళప్పగించి చూసిరు. మొత్తానికి మా నీళ్ల తిప్పలు పోయినట్లే. మా గోసను వెంటనే అర్థం చేసుకున్న ఎమ్మెల్యేకు శనార్థులు అని అంటారు అక్కడి పబ్లిక్. ఏదేమైనా జనం దూపదీసుడే నా మొట్టమొదటి పని అని అప్పట్లో ఎమ్మెల్యే చెప్తుండే కదా. గా ముచ్చట బరాబర్ రూపిడి చేస్తుండు అని అనుకుంటారు అందరూ.
ఈ దేశం నిమ్మలంగా ఊపిరి పీల్చుకుంటున్నదంటే దానికి కారణం మన ఆర్మీ సైనికుల త్యాగమే. వాళ్ళే గనక బార్డర్ల కావలి కాసి దేశాన్ని రక్షించకపోతే మనకేమవుతుందో కూడా తెలియదు. అయితే అంతటి గొప్ప సేవ చేసిన జవాన్లు రిటైర్ అయితే ఏం చేస్తారు? ఇంటికాడ మహారాజుగా ఉండుడో లేకుంటే పొలం కాడ వ్యవసాయం చేసుడో చేస్తారు అనుకుంటారు ఎవళ్ళైనా. కానీ గీ జవాన్ మాత్రం అందరికంటే ఉల్టా ఉన్నాడు. ఇక చూడు ఇక సారే వాళ్ళు గాంధీ తాతకు సలాం చేస్తున్న ఈ పెద్ద మనిషిని చూస్తురు కదా, ఈయననేగా మాజీ సైనికుడు. పేరు పిండేటి నాగేశ్వరరావు. రాజమండ్రి వీళ్ళ సొంతూరు. చూస్తానికి వయసు మీద పడ్డ ముసలాయన లెక్క కొడుతుండు గాని సార్ అప్పట్ల యవ్వనంలో ఆర్మీలో ఉండి పాకిస్తాన్ కుక్కలకు సుసు ఒప్పించినట. కార్గిల్ యుద్ధంలో పాల్గొని పాలిదేశం పందులను తరిమి కొట్టిండు. యుద్ధం జరిగిన టైంలో ఈ సారుకు 6 బుల్లెట్ కూడా తగిలినట ఒంట్లే. అయినా కూడా యుద్ధం చేసి గాయం ఉండంగానే డ్యూటీలోకి ఎంచి దిగిపోయిండు. మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ మాజీ జవాన్ ఈ వృద్ధాశ్రమంలో ఎందుకుంటాడనంటే మనశ్శాంతి కోసమాట. ఈడ నా వయసున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో నేను సుతా ఒకటిగా కలిసిపోవడం నాకు మస్తు సంబరం అనిపిస్తుందని చెప్పుకొస్తుండు. అట్లని పెళ్ళాం పిల్లలు లేరని కాదు, ఉన్నరాట. ఇంటి ఆమె బెంగళూరులో ఉంటది, బిడ్డ విజయవాడలో ఉంటదట. అయినా సరే నెల వచ్చిన మంచి చెడ్డలు చూసిపోతుంటారు. ఏడాది సంధి ఈయనే నిమ్మలంగా ఉంటున్నా అని గొప్పగా చెప్తుండు. అన్నట్లు ఇది ఎక్కడో చెప్పలేదు కదా, కాకినాడ జిల్లా ఎస్ అన్నవరంలో ఉన్న వృద్ధాశ్రమం. ఈడ చాలా మంది వృద్ధులు ఉంటారు. అందులో ఈ సారోగలు ఇక రోజు పొద్దున ధ్యానం చేసుడు, బొక్కులు చదువుడు, మొక్కలకు నీళ్లు పోసుడు, ఇట్లా అన్ని పనులు చేస్తాడు. అగో ఏమంటాడు, ఇక్కడ చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి అసలు నేను వాళ్ళ మీద ధ్యాస ఉంది కానీ వాళ్ళకి నా ధ్యాస లేదు. ఇక్కడ వీళ్ళంతా చక్కగా చూస్తున్నారు కాబట్టి నువ్వు చాలా బాగున్నావు అని వాళ్ళు ఎప్పుడూ చెప్తున్నారు. రోజు 2 సార్లకు ఒకసారి ఫోన్ చేస్తాను, వాళ్ళు ఫోన్లో మాట్లాడతారు. చాలా బాగుంది సార్ ఇక్కడ. అందుకే ఇక్కడ మా కూతుళ్ళ మీద కానీ భార్య మీద కానీ ఎవరి మీద ఉండట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళే మా తల్లిదండ్రులు అనుకుంటున్నాం. ఇంటిరా అక్కడి వాతావరణం అందరిని మర్చిపోతాడు చేసిందట. అయితే పెద్ద ముచ్చట ఏంటంటే తొలుత అందరి లెక్కనే ఈయన సుత ఓ మామూలు ముసలాయన అని అనుకున్నారట. కానీ కార్గిల్ యుద్ధంలో బుల్లెట్ తలిగి ఆర్మీ డ్యూటీ బంద్ చేసిండు అని తెలిసేటాలకు అక్కడి జనాలు వచ్చి మరీ నమస్తే పెట్టిపోతున్నారట. అంతేకాదు అందరున్నా కూడా ఈడ ఉంటున్నాడేందబ్బా అని చిత్రపోతురట. ఏదేమైనా ఈ వృద్ధాశ్రమంలో ఎందుకుంటున్నావే పెద్ద మనిషి అనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం చెప్పలేదు. ఎవ్వరికి బరువు కాకుండా నా అంతలా నేను నిమ్మలంగా ఉంటున్నా, నాకు అందరున్నారు అని మాత్రం చెప్పుకొస్తుండే మాజీ సైనికుడు.